హాయ్ హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో అందరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం ఇక్కడ. సో ఇవాళ నేను ఒక వీకెండ్ వ్లాగ్ యాజ్ యూజువల్ అండ్ దెన్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ డిన్నర్. సో నేను ఇవాళ ఒక చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. చికెన్ కర్రీతో పాటు దెర్ ఇస్ వన్ ఐటమ్ కాల్డ్ పుట్ ఇన్ కేరళ. సో అది కూడా ప్రిపేర్ చేస్తున్నాను. కాకపోతే అన్ఫార్చునేట్లీ నా దగ్గర నేను షూట్ చేసి పెట్టుకున్న వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర ఏదైతే కొన్ని వీడియోస్ ఉన్నాయో దాంతో నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఏంటంటే చికెన్ మ్యారినేషన్. సో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లోకి నేను సాల్ట్, టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ టూ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసి నేను దాన్ని మంచిగా మ్యారినేట్ చేసి ఒక 10-20 మినిట్స్ నేను అలా పెడతానమాట. అది నేను ఎవ్రీ టైం చికెన్ కర్రీ చేసినప్పుడు ఆ స్టెప్ నేను కంపల్సరీ ఫాలో అవుతాను. బికాజ్ కుకింగ్ టైంకి అది మంచిగా మసాలా అనే దాంట్లోకి అబ్జర్వ్ అవుతుంది అనమాట. సో అది ఒక స్టెప్ నేను అది ఎప్పుడు ప్రిఫర్ చేస్తాను చేయడానికి. సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. అండ్ ఈ యొక్క రెసిపీ ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. అండ్ ఇది క్విక్గా ఈజీగా అయిపోతుంది అనమాట. సో నేను ఎవ్రీ టైం చేసేది ఇలానే అనమాట. సో దట్ ఈస్ హౌ ఐఎమ్ మ్యారినేటింగ్ ద చికెన్. సో ఎక్కువ లిక్విడీ కాకుండా ఇలాగా కొంచెం థిక్గా ఉన్నట్టే మీరు మ్యారినేట్ చేసి ఒక 15-20 మినిట్స్ పెట్టుకోండి మినిమం. సారీ, పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే నేను చెప్పాను కదా పుట్టు ప్రిపేర్ చేస్తున్నానని, దానికి నేను పిండిని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇది డబుల్ హార్స్ వైట్ పుట్టుబడి అని చెప్పి మీకు సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. అది నేను తీసుకున్నాను. అది తీసుకొని అది ఎలా చేయాలి అన్నది నేను ఇంకొక వీడియోలో చెప్తాను. బికాజ్ ఫుల్ వీడియో నా దగ్గర లేదు, ఎందుకంటే డిలీట్ అయిపోయింది అనమాట. అది చేయడానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే పిండి తీసుకొని కొంచెం నీళ్ళు ఇట్లా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఒక హాఫ్ కప్ వాటర్ అలా స్ప్రింకిల్ చేసుకొని మంచిగా ఇలా చపాతీ పిండిలాగా పిసకడం అవసరం లేదు. జస్ట్ నార్మల్గా ఇట్లా డ్రైగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మన చేతిలో ఇలా ముద్దలాగా పెడితే అది ఒక చిన్న షేప్ ఫామ్ అయిందనుకో, అంత కన్సిస్టెన్సీ ఉంటే చాలు. లిటరలీ డో లాగా మేక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇలా చేసిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసి మిక్స్ చేయాలన్నమాట. వేసిన తర్వాత నేను ఒక లిడ్ పెట్టి ఒక 20-30 మినిట్స్ దీన్ని సైడ్కి పెట్టేసేయాలి. దాని తర్వాత దానికి చేయడానికి ఒక మోల్డ్ ఉంటుంది, అందులో పెట్టి స్టీమ్ చేసేయాలి. ఆ వీడియో నేను తీసాను, బట్ అది డిలీట్ అయిపోయింది. సారీ గైస్, నెక్స్ట్ టైం నేను చేస్తాను కదా అప్పుడు నేను రెసిపీ చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు చికెన్ కర్రీ సన్ఫ్లవర్ ఆయిల్ యాజ్ యూజువల్ అండ్ దెన్ హోల్ స్పైసెస్ వేయాలి. అందులో హోల్ స్పైసెస్ వేసిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న స్లైస్ చేసిన ఆనియన్స్ అదే వాడతానమాట నేను ఇప్పుడు. సో స్లైస్ చేసిన ఆనియన్స్ కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి సాట్ చేసి ఒక గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు సాట్ చేయాలి. సాట్ చేస్తున్న టైంలో హాఫ్ టొమాటో కూడా కట్ చేసి నేను ఆనియన్లో వేసాను. సో అది కూడా మంచిగా సాట్ చేసుకోవాలి. రెండుని ఒక గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు సాట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ అవుతుంది. ఇంకొంచెం కూడా అయిన తర్వాత నేను అందులోకి ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తాను. సో ఇది కూడా ఆప్షనలే, మీకు నచ్చితే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. బట్ యూజువలీ నేను యాడ్ చేస్తాను కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. అండ్ దీన్ని మంచిగా మిక్స్ చేసి ఒక స్మెల్ ఉంటుంది కదా జింజర్ గార్లిక్ది, అది పోయేంత వరకు మంచిగా సాట్ చేసుకోండి. సాట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. టర్మరిక్ పౌడర్ అండ్ దెన్ కొరియాండర్ పౌడర్ అండ్ దెన్ చిల్లీ పౌడర్, దాని తర్వాత కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా క్వాంటిటీ అనేది మీకు కావాల్సినంత వేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది కూడా వేసేసుకొని కుక్ చేసుకోవాలి. కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ సరిపడంత థిక్నెస్తోని తీసేసుకోండి. లాస్ట్కి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను, చికెన్ మసాలా కూడా వేస్తాను అనమాట. కానీ నా దగ్గర వీడియో లేదు కాబట్టి నేను ఆల్రెడీ చెప్తున్నాను ఇది. సో అక్కడితో నా వీడియో ఎండ్ అయిపోయింది. డిన్నర్ చేసి పడుకున్నాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ కోసం నేను పూరీ ప్రిపేర్ చేశాను అనమాట. సో పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ థాట్ నాకు పూరీ అండ్ చికెన్ కర్రీ అని వచ్చింది కాబట్టి నేను తొందరగా పూరీ ప్రిపేర్ చేసుకున్నాను. మై హస్బెండ్ వాజ్ స్లీపింగ్ బై ద టైమ్. సో పూరీ అంతా ప్రిపేర్ అయిన తర్వాత నిద్ర లేచి వచ్చిన వెంటనే కిచెన్లోకి వచ్చారు. నాకు తెలిసి ఆకలి ఉంటుంది. వచ్చిన తర్వాత వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి నేను టీ కూడా పెట్టేశాను. దెన్ we had our breakfast. So that was my weekend vlog. దీంట్లో కొన్ని వీడియోస్ కట్ అయిపోయాయి బికాజ్ అవన్నీ నా దగ్గర అన్ఫార్చునేట్లీ డిలీట్ అయిపోయాయి. ఐఎమ్ సో సారీ.
దట్ వాజ్ అవర్ వీకెండ్ బ్లాగ్. టీ కూడా పెట్టేసిన తర్వాత ఇంకా మేమిద్దరం కూర్చొని పూరి అండ్ చికెన్ కర్రీ ఎంజాయ్ చేస్తూ తిన్నాము. బికాస్ దిస్ కాంబినేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్స్, బికాస్ నాకు చాలా ఇష్టం ఇది. అండ్ నేను చేసిన చికెన్ కర్రీ అవుట్పుట్ ఎలా ఉందో నేను ఇప్పుడు చూపిస్తాను. దిస్ ఈస్ ద కర్రీ. బాగుంది కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. సో వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో సీ యూ సూన్ ఇన్ అదర్ వీడియో. టిల్ దెన్ బాయ్ అండ్ టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.